హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. నిన్న జరిగిన ఆర్ఐఎంసీలో కొన్ని క్వశ్చన్స్ మన పిల్లలకు అర్థమయ్యే విధంగా, అంటే 5th 6th పిల్లలకి అర్థమయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ మీకు అర్థమయ్యే క్వశ్చన్లు తీసుకొని వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆర్ఐఎంసీ అంటే దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్, ఒకే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ యొక్క ఎంట్రన్స్ అనేది, ఆ లెవెల్ అనేది ఏ రకంగా ఉంటుందో ఒక స్టూడెంట్ తెలుసుకోవాలి అండ్ పేరెంట్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేయటం జరుగుతుంది. కాబట్టి మనకి తెలిసిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్న మన వీడియోని షేర్ చేయండి. రైట్? ఓకే, చూద్దాం నాన్న. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసరికి, అండ్ ఇంకోటి మెయిన్ థీమ్ ఏంటంటే, అన్ని క్వశ్చన్స్ పిల్లలకు వచ్చు, కానీ వాడిచ్చిన టైంలో ఏ క్వశ్చన్ కంప్లీట్ అవుతుందో ఇమీడియట్లీగా పిల్లోడు తెలుసుకొని రాయగలగాలి. ఇంకో విషయం ఏంటి, ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్, ఆబ్జెక్టివ్ టైప్ కాదు. అంటే ఏబిసిడీలు ఇచ్చి దాంట్లో ఏదో ఒకటి టిక్ పెట్టడం, బబ్లింగ్ చేయటం కాదు. ఆర్ఐఎంసీ పేపర్ అంటే టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్, ఉన్నదాన్ని వివరించుకుంటా రాయటం నాన్న. రైట్, నేను ఇప్పుడు చేస్తాను నాన్న. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, ఈ దీంట్లో ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 13. The number obtained by interchanging the digit exceeds the given number by 27. Find the number అన్నాడు. అరే, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటే నాన్న, అసలు ఆ నెంబర్ ఏంటో మనం అనుకోవాలి నాన్న. లెట్ ద నెంబర్ బి ఎక్స్ అండ్ వై అనుకోవాలి నాన్న. ఏమనుకోవాలి నాన్న? ఎక్స్ వై అనుకోవాలి. ఓకే, ఎక్స్ వై అంటే ఇది వన్స్ ప్లేస్లో ఉంటుంది, ఇది టెన్స్ ప్లేస్లో ఉంటుంది కన్నా. వన్స్ ప్లేస్లో ఉంటుంది, టెన్స్ ప్లేస్లో ఉంటుంది. రైట్, ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని తీసుకుంటే నాన్న, ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 13. నేను డైరెక్ట్గా వేస్తున్నాను నాన్న. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13 అని మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్, ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్. ఈ నెంబర్ని ఎలా రాసుకోవాలి నాన్న మనం? ఎలా అంటే 10x ప్లస్ వై. ఎందుకు 10x? ఎక్స్ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10x ప్లస్ వై అంటే వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వై ఈక్వల్ ఇంటర్చేంజింగ్ అయ్యాయి. ఇంటర్చేంజింగ్ అంటే ఎక్స్ ప్లేస్లోకి వై, వై ప్లేస్లోకి ఎక్స్ ఇంటర్చేంజింగ్ అయ్యాయి. అంటే నాన్న మనకి ఇప్పుడు 10y ప్లస్ ఎక్స్ అయ్యాయి. రైట్, నెంబర్ obtained by interchanging the digit exceeds the given number by 27. అంటే exceeds అంటే నాన్న ప్లస్ 27 అని మెన్షన్ చేసుకో. రైట్ నాన్న, exceeds క్లియర్గా కనిపిస్తుంది కదా? ఓకే, రైట్. 10x ప్లస్ వై ప్లస్ 27, 10y ప్లస్ ఎక్స్. వేరియబుల్స్ అన్నిటినీ ఒకవైపుకి రాసుకుందాం నాన్న. 27 ఈక్వల్ అలానే రాసి 10y ప్లస్ ఎక్స్ ప్లస్ 10x ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే మైనస్ 10x, అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ వై వెళ్తే మైనస్ వై కన్నా. రైట్, ఇప్పుడు 27 ఈక్వల్ 10y మైనస్ వై అంటే 9y కన్నా. మైనస్ 10x లోంచి x తీసేస్తే మైనస్ 9x వస్తుంది నాన్న. మైనస్ 9x. అరే, దీంట్లో అన్నిట్లో 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, లేదా మీకు అర్థమయ్యే స్టెప్ ఇంకో స్టెప్ వేయాలి కాబట్టి నేను వేస్తున్నాను. 9ని కామన్ తీస్తే y మైనస్ ఎక్స్ అని ఉంటుంది. మరి ఈ 9 అనేది 27లో అంటే ఇంటూలో ఉన్న 9 ఈక్వల్ అవతలకు వస్తే బై అవుతుంది కాబట్టి 9 27లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? 9 27లో మ్యాక్సిమం వచ్చేసరికి నాన్న 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి వాల్యూ y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 అయితే y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు అనేది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఆ నెంబర్ని సింపుల్గా కనుక్కోవచ్చు. చూద్దాం నాన్న. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13 అంటే ఇక్కడ వచ్చేసరికి నాన్న y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3 కన్నా. రైట్, ఇప్పుడు చూద్దాం నాన్న. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ నాన్న. y ప్లస్ వై 2y, 13 ప్లస్ 3 ఎంత నాన్న? 16. అంటే y ఈక్వల్ టు 16/2 అవుతుంది. రైట్, 216లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్ నాన్న. అంటే y ఈక్వల్ టు 8 వచ్చేసింది నాన్న. మరి y ఈక్వల్ టు 8 వస్తే మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత నాన్న? 8 ఈక్వల్ టు 13. ఎక్స్ ఈక్వల్ 13 ప్లస్ 8 ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్ళింది అనుకున్నానా?
-8 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న 5 అవుతుంది. అంటే మనకి కావాల్సిన నెంబర్ xy అనుకున్నాం, x ప్లేస్లో 5 పెట్టాం, y ప్లేస్లో 8 పెట్టాం, అంటే 58 ఆన్సర్ నాన్న. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా జాగ్రత్తగా, షార్ట్కట్వే ఉంటాయి, అసలు షార్ట్కట్లు చేయడానికి కుదరదు. ఆర్ఐఎంసీలో పూర్తిగా సైనిక్కి కాకోకుండా ఆర్ఐఎంసీ కేటగిరీలో రాసే పిల్లవాడి యొక్క క్వశ్చన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ స్ట్రక్చర్కి ఆన్సర్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. రైట్ నాన్న? రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి, ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ నాన్న? 5 మార్క్స్ నాన్న. వీటి గురించి నేను క్లియర్గా మాట్లాడతాను, మీకు చెప్తాను. రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై. అరే ఈ క్వశ్చన్ చూడండి రకన్నా, మీకు వీటి గురించి 6th క్లాస్ వాళ్ళకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనే చాప్టర్ చెబితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని మీరు చేయగలరు. ఎలానో చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్కి సంబంధించి కన్నా మీరు క్లియర్గా చూస్తే 3⁻⁻5 ఇంటూ 10⁻⁻5ని ప్రతి స్టెప్ వేస్తున్నాను చూడండి. 2 ఇంటూ 5 అని వేసుకోవచ్చు, హోల్ పవర్ -5 ఇంటూ 125 ఉన్నానా 5 క్యూబ్ అని రాసుకోవచ్చు. అరే కొంచెం టాలెంటెడ్ పిల్లలు, అంటే మినిమం అవగాహన చేసుకునే పిల్లలు పర్టిక్యులర్గా నేనేసే ప్రతి ఒక్క స్టెప్పుని మీరు చూసినట్లయితే నేనేం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. రైట్? 5⁻⁻7 అలానే ఉంచాను, 5⁻⁻7. నెక్స్ట్ 6⁻⁻5ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 హోల్ పవర్ -5గా రాసుకున్నాం. అరే కన్నా దీనికి సంబంధించిన క్వశ్చన్ చేస్తున్నాం. 3⁻⁻5 ఇంటూ 2⁻⁻5 నాన్న చూడరా, 2⁻⁻, ఎందుకంటే a ఇంటూ బి హోల్ పవర్ n అంటే a పవర్ n ఇంటూ b పవర్ n అని రాసుకోవచ్చు. రైట్? అదే ప్రాసెస్ ప్రకారం 3⁻⁻5 ఇంటూ 2⁻⁻5 ఇంటూ నాన్న 5⁻⁻5 ఇంటూ 5 క్యూబ్ బై నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడరా 5⁻⁻7 ఇంటూ 2 పవర్, అరే ఇందాక నుంచి a ఇంటూ b హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ n ఇంటూ b పవర్ n నాన్న 2⁻⁻5 ఇంటూ నెక్స్ట్ 3⁻⁻5. మీరు న్యూమరేటర్లో వాల్యూని డినామినేటర్లో వాల్యూని క్యాన్సిల్ చేద్దాం. చూడండి రా, 3⁻⁻5 3⁻⁻5 క్యాన్సిల్, 2⁻⁻5 2⁻⁻5 క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది కేవలం 5⁻⁻5 ఇంటూ 5 క్యూబ్ బై నెక్స్ట్ 5⁻⁻7. నాన్న ఎప్పుడైనా సరే 5⁻⁻5 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 5⁻7. మరి ఎందుకు ఇక్కడ 5⁻7 అయింది? నువ్వు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లమ్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములాస్ వస్తే నువ్వు రాస్తావు. ఎలా అంటే 1/x⁻n ఈక్వల్ టు x⁻n, ఈ కాన్సెప్ట్ రావాలి. అంటే 1/x⁻n ఈక్వల్ టు x⁻n. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి నాన్న, ఆ ఫార్ములాస్ని మనం పర్టికులర్గా 1కి 2 సార్లు చదువుకుంటే 100% ఈ ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా చేసుకుంటా వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ 5⁻⁻7 అనేది నాన్న 5⁻⁻7 అనేది 1/5⁻7 అనేది 5⁻7గా కన్వర్ట్ అయింది. దీన్ని బేస్ చేసుకొని 5 పవర్ కన్నా -5 + 3 + 7 అంటే మరి దీనికి ఇక్కడ ఏ ఫార్ములా వాడాం? ఇక్కడ ఏ ఫార్ములా వాడామంటే నాన్న a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m + n. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఫార్ములాని మనం వాడాం నాన్న. దీన్ని బట్టి 7 + 3 ఎంత? 10. నాన్న ఇక్కడ వేస్తున్నాను చూడండి స్టెప్. 5⁻⁻5 + 10 అంటే ఆన్సర్ వచ్చేసరికి 5/5. కొంచెం జాగ్రత్తగా ప్రతిదానికి ఫార్ములా వేసి చెప్తున్నాను నాన్న. రైట్? మీకు ఆ క్యాపబిలిటీ ఉంటే కొట్టించడం చాలా సింపుల్. ఆర్ఐఎంసీ అంటే మీరు మినిమం 6th 7th 8th అంటే 5th నుంచి తీసుకోవటం స్టార్ట్ అవ్వాలి ఆర్ఐఎంసీ కోచింగ్ అనేది.
ఆర్ఎంసీ కోచింగ్ అనేది ఎప్పుడైతే మీరు 5th నుంచి దాన్నే ఫోకస్ చేస్తారో 100% క్వాలిఫై అవుతారు. ఇంకా చూసుకోవాల్సింది మనం ఇంటర్వ్యూ మాత్రమే. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలానే దానికి సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వబడును. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నాన్న 1కి 2 సార్లు వినమంటున్నాను. అసలు ఏం జరుగుతుంది, ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మనకు అర్థమవుతుందా చెప్పేది, ఏం చెప్తున్నారు అనేది చెక్ చేసుకోండి. రైట్. ఇప్పుడు చూద్దాం నాన్న, ఇది ఆల్జీబ్రా వర్షన్ నాన్న. ఏంటి ఆల్జీబ్రా వర్షన్? 44 చూడండి కన్నా డివైడెడ్ బై చేయమన్నాడు. నేను ఇక్కడ చేస్తున్నాను 44 x⁴ మైనస్ 5x³ మైనస్ 24x² బై నాన్న క్లియర్గా చూడరా 11x ఇంటూ x మైనస్ 8. మీరు గమనించినట్లయితే 11 44లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఇంకో స్టెప్ వేద్దాం. 4 ఇంటూ నాన్న చాలా జాగ్రత్తగా చూడండి, 4 ఇంటూ x⁴లో ఒక x² ఉంది, x³ ఒక x² ఉంది, x² ఒక x² ఉంది. అంటే ప్రతి ఒక్క దాన్ని, అంటే ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు చెప్పండి నాన్న, x² కామన్ తీయొచ్చు. అరే x⁴ అంటే మొత్తం 4 x'లు ఉన్నాయి నాన్న. 4 x'ల్లో 2 x'లు తీసేస్తే ఇంకా 2 x'లు ఉంటాయి, x² ఉంటుంది, గుర్తుపెట్టుకున్నాను. మైనస్ ఇక్కడ 3 x'ల్లో 2 x'లు తీసేసాం, ఓన్లీ 1 x మాత్రమే ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఇంక ఇక్కడ నాన్న x² క్లియర్గా చూడండి, x² తీసేసాం, మైనస్ 24 అనేది మాత్రమే ఉంటుంది. బై ఇక్కడ ఎంత ఉందమ్మా, x మైనస్ 8 అని ఉంది. ఇక్కడ చూడండి రా నాన్న, x² x అన్నాడు కాబట్టి 2 x'లు ఉన్నాయి, ఒక xని కామన్ తీసాం, క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మిగిలింది మనకి 4x కన్నా. ఇక్కడ చూడండి స్టెప్ వేస్తాను ఇప్పుడు. 4x x² మైనస్ 5x మైనస్ 24 అండ్ బై x మైనస్ 8 క్లియర్ కన్నా. ఇప్పుడు చూడండి x² మైనస్ 5x మైనస్ 24ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే మీకు ఫ్యాక్టరైజేషన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఫ్యాక్టరైజేషన్ చేయటం రావాలి, ఫ్యాక్టరైజ్ చేయటం రావాలి. ఎలా అంటే డైమండ్ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 ఇంటూ 24 రావాలి, ఇంటూ చేస్తేనేమో 24x² రావాలి, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మైనస్ 5x రావాలి. అరే ఇంటూ చేస్తే 24 వచ్చేవి ఆలోచించండి. 8 3s are 24, 8 3s are అవుతుందా లేదా 24 అవుతుంది, 6 4s are కూడా అవుతుంది. కానీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, 6 4 వేసామనుకోకన్నా ఇక్కడ నీకు 5x అనేది రావాలి, ఎక్కడ వస్తుంది, రావట్లేదు కదా. కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది ఏంటి, 8 3s are, ఏంటిది కన్నా 8 3s are అలా తీసుకోవాలి. ఇంకా ఇక్కడ క్లియర్గా చెప్పాలి అని అంటే మైనస్ 5x రావాలి అంటే మైనస్ 8x అనుకోవాలి, దీన్ని ప్లస్ 3x అనుకోవాలి. ఇప్పుడు చూడండి రా కన్నా 8 3s are 24, 8లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5 ఎగ్జాక్ట్గా సరిపోయింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం. 4x రైట్ x² మైనస్ 5x బదులు మైనస్ 8x ప్లస్ 3x మైనస్ 24 బై x మైనస్ 8 అని తీసుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ వన్ నాన్న 4x ఇంటూ x² మైనస్ 8x ప్లస్ 3x మైనస్ 2x. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాడికి పూర్తిగా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది పేరెంట్స్ కూడా చూడొచ్చు, డోంట్ వరీ, ఆల్జీబ్రా మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్స్ని చేసేయచ్చు. x² అంటే xని కామన్ తీసామనుకున్నాను, దీంట్లో xని కామన్ తీస్తే ఈ x ఒకటి మిగులుతుంది, xని కామన్ తీసేసాం కదా అంటే మైనస్ 8 ఒకటి మిగులుతుంది, ప్లస్ నానా ప్లస్ నెక్స్ట్ వన్ నాన్న 3ని కామన్ తీసామనుకున్నానా, 3ని కామన్ తీస్తే x ఒకటి మిగులుతుంది, మైనస్ 24లో 324లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కన్నా బై x మైనస్ 8 కన్నా x మైనస్ 8. మరి ఇక్కడ చూడండి నాన్న 4x
అరే ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఎయిట్ని కామన్ తీసాం, రిమైనింగ్ మిగిలింది ఏంటి ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ మైనస్ ఎయిట్. కన్నా క్లియర్గా చూడండి, అన్ని ఇంటూలలోనే ఉన్నాయి. ఎక్స్ మైనస్ ఎయిట్ క్యాన్సిల్, ఆన్సర్ వచ్చేసరికి నాన్న 4x ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఈ కాన్సెప్ట్ ప్రకారం రెండు క్వశ్చన్లు కూడా 2 5 10 సింపుల్గా తెచ్చుకోవచ్చు. కానీ పిల్లలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది నార్మల్ లెవెల్ క్వశ్చనే. ఎప్పుడు వాడికి ఫార్ములాస్ కానీ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలిసినప్పుడు చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఇవి నేర్పించడానికి తక్కువ టైమే పడుతుంది, కానీ పిల్లలు స్పీడ్గా చేయాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th question. The 4 angles of the quadrilateral are in the ratio of 3:5:7:9. Find the angle separately. Right. Quadrilateral and triangle. మీనింగ్ ఏంటి? ట్రయాంగిల్ వచ్చేసరికి కన్నా మనకి ఎప్పుడైనా ట్రయాంగిల్ వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. మరి క్వాడ్రిలేటరల్ అంటే ఏవైనా 4 సైడ్స్ నాన్న, ఎనీ 4 సైడ్స్, అది ఏదైనా 4 సైడ్స్ ఉండాలి. 1 2 3 4 ఇలా 4 సైడ్స్ ఉంటే 360 డిగ్రీస్ నాన్న. ముందు మనకి ఇది తెలిసి ఉండాలి, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ అని అన్నాడు అనుకున్నాను. అప్పుడు ఎంత అవుతుంది? ఎన్ని డిగ్రీస్ అన్నాను? 360 డిగ్రీస్ అన్నాను. వీడిచ్చిన దాని ప్రకారం యాంగిల్స్ ఏమేమి యాంగిల్స్? ఫస్ట్ 3:5:7:9 అన్నాడు. క్వాడ్రిలేటరల్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ 3x ప్లస్ 5x ప్లస్ 7x ప్లస్ 9x ఈక్వల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనుకోవాలి. 360 డిగ్రీస్ అనుకోవాలి. మరి 3x ప్లస్ 5x ప్లస్ 7x అని అంటే నాన్న 7 ప్లస్ 3 10 19 24 24x ఈక్వల్ టు 360 డిగ్రీస్. రైట్? క్లియరే కదా? 7 ప్లస్ 3 10 10 15 15 ప్లస్ 9 అంటే 24. x ఈక్వల్ 360 డిగ్రీస్ బై 24 డిగ్రీస్. 24 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? లేదు, మీకు ఇమీడియట్లీగా రాలేదు. మీకు ఇమీడియట్లీగా రాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి నాన్న? డైరెక్ట్గా 6 టేబుల్ని క్యాన్సిల్ చేయండి. 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 4 ఎన్ని టైమ్స్? 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రైట్? ఎక్స్ ఈక్వల్ 15 డిగ్రీస్. ఏం లేదు, స్టెప్స్ ఎక్కువ ఉండటం కోసం అనేసి అలా చేస్తున్నా. నీకు ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ 15 డిగ్రీస్ వచ్చిందో ఫైండ్ ద యాంగిల్ సపరేట్లీ. చాలా సింపుల్ రా. ఫస్ట్ యాంగిల్ 3x కాబట్టి 3 ఇంటూ 15. నెక్స్ట్ 5x కాబట్టి 5 ఇంటూ 15. నెక్స్ట్ 7x కాబట్టి 7 ఇంటూ 15. నెక్స్ట్ 9x కాబట్టి 9 ఇంటూ 15 అనే కాన్సెప్ట్కి వస్తుంది నాన్న. 3 15s are 45, 5 15s are 75, 7 15s are 105, 9 15s are 135 అనే కాన్సెప్ట్లో వస్తుంది నాన్న. చాలా క్లియర్గా, అంటే డిగ్రీస్ అన్నాడు కాబట్టి డిగ్రీస్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. పేపర్ చూడగానే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్లు చేయాలి. అప్పుడు మన టైం సేవింగ్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో చేస్తే మాత్రమే 25 మార్క్స్ ఇస్తాడు. అంటే 25 100. ఓకేనా? 10 మార్క్స్ 10 మార్క్స్ ఇస్తాడు. 10 10s are 100. మొత్తం కలిపి 200 మార్క్స్ ఇస్తాడు నాన్న. చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. రైట్? నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఆన్ డివైడింగ్ ఎ సెట్ అయిన నెంబర్ బై 342. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను. On dividing the number set and number by 342, we get 47 as a remainder. If the same number is divided by 18. ఇది నేను సైనిక్ పిల్లలకు కూడా చెప్పాను. దీన్ని డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నాన్న, డోంట్ వరీ. ఓకేనా? మీకు అర్థమయ్యారు సైనిక్ పిల్లలకు చెప్పిన విధానం. ఎప్పుడైతే ఆన్ డివైడింగ్ ఏ సెట్ ఏ నెంబర్, ఒక నెంబర్తో డివైడ్ చేస్తే 342ని వి గెట్ 47 రిమైండర్. 47 రిమైండర్ నాన్న. చూడండి నాన్న, 47 రిమైండర్ వస్తుంది. ఇఫ్ ద సేమ్ నెంబర్ అని ఎప్పుడైతే అంటాడో అదే నెంబర్ని తీసుకొని 8తో డివైడ్ చేయండి. 18 అన్నాడు కదా, 18తో డివైడ్ చేయండి. 18 2s are 36, రిమైండర్ 11. దట్స్ ఇట్.
ఆన్సర్ రిమైండర్ 11. దీనికి ప్రాసెస్ ఉంటుంది, కానీ మీకు అర్థమయ్యే ప్రాసెస్లో మీకు ముందు ఆన్సర్ తెలిసిపోయింది కదా. ఆన్సర్ తెలుసుంటే దానికి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ అనే కాన్సెప్ట్లో మనం క్లియర్గా రాసుకోవడం జరుగుతుంది. రైట్, ఇది చాలా సింపుల్గా అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 9 times their HCF. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎల్సిఎం గురించి మాట్లాడదాం అండ్ హెచ్సిఎఫ్ గురించి మాట్లాడదాం. ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కి 9 times, అంటే హెచ్సిఎఫ్ని ఎక్స్సే అనుకోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 9x అవుతుంది. అరే మనం ఎలా చూసుకోవాలి? హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుంటాం, ఎల్సిఎం 9 times కాబట్టి 9x అని అనుకున్నాం. క్లియర్? అండ్ the sum of LCM and HCF, the sum of LCM and HCF is 500. అంటే LCM and HCF అంటే నానా LCM plus HCF ఈక్వల్ టు వాడిచ్చిన ప్రాబ్లం 500 నాన్న. అంటే 9x plus x ఈక్వల్ 500, 10x ఈక్వల్ టు 500, అంటే x ఈక్వల్ టు 500/10. ఎందుకని ఇంటూలో ఉన్న 10 ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది కాబట్టి 0 0 క్యాన్సిల్, ఎక్స్ ఈక్వల్ టు 50 కన్నా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 50. మరి ఎక్స్ ఈక్వల్ టు 50 వచ్చింది కాబట్టి వాడు మనల్ని ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హెచ్సిఎఫ్ కనుక్కున్నాం కదా 50. ఒకవేళ హెచ్సిఎఫ్ అంటేనేమో 50 వచ్చింది అండ్ ఎల్సిఎం వచ్చేసరికి 9x అంటే ఎంత వస్తుంది? 450 వస్తుంది. 9x అంటే 9 into 50 కదా, 9 5s are 45, 450 వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఈ క్వశ్చన్ చూడండి నాన్న, కొంచెం జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి. రైట్, నెక్స్ట్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ 720 students ఈజ్ 3:500. ఏం లేదు నాన్న, కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. టోటల్ స్టూడెంట్స్ ఎంత? 720. అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఈక్వల్ టు 720 టోటల్ స్టూడెంట్స్ నాన్న. వీళ్ళ రేషియో వచ్చేసరికి గర్ల్స్ రేషియో బాయ్స్ రేషియో నాన్న 3:5 కన్నా, 3:5. ఎప్పుడైతే రేషియోలో వచ్చిందో దీన్ని 3x అనుకోవాలి, 5x. ఎందుకంటే ఇవి పార్ట్స్, వాల్యూస్ కాదు, జస్ట్ ఓన్లీ పార్ట్స్. వీళ్ళు 3 భాగాలు ఉంటారు, వాళ్ళు 5 భాగాలు ఉంటారు కాబట్టి వీళ్ళ నెంబర్ని 3x 5x అనుకుంటాం. సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్ ఎంత అంటే 3x ప్లస్ 5x ఈక్వల్ 720. అంటే 8x ఈక్వల్ టు 720, x ఈక్వల్ 720/8 అంటే ఎంత నాన్న? x ఈక్వల్ టు 90. x ఈక్వల్ టు 90. మరి x ఈక్వల్ టు 90 అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారో మనం చూసుకోవాలి. 3x కదా, 3x కాబట్టి 3 into 90, 3 into 90 అంటే 270 ఉంటారు. రైట్, నెక్స్ట్ బాయ్స్ ఎంతమందో చూద్దాం నాన్న. బాయ్స్ 5x ఈక్వల్ టు ఎంత నాన్న? 5x ఈక్వల్ టు 5 into ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 90. 5 90s ఎంత నాన్న? 5 9s are 450 కన్నా, 450. ఈ టైప్ ఆఫ్ వర్షన్లో ఇంకా ఆన్సర్ కంప్లీట్ అవ్వలా, ఆ రేషియోలో ఉంటుంది. కానీ ఫైండ్ హౌ మెనీ న్యూ గర్ల్స్ మేబీ, ఇక్కడ 18 న్యూ బాయ్స్ ఆర్ అడ్మిటెడ్. అంటే 18 న్యూ బాయ్స్ జాయిన్ అవటం వల్ల అండ్ హౌ మెనీ న్యూ గర్ల్స్ మే బీ అడ్మిటెడ్ సో దట్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోండి ముందు. ఆ రేషియో 2:3కి చేంజ్ అయింది. అంటే నాన్న 2:3కి ఎప్పుడు చేంజ్ అయిందంట? బాయ్స్లో ఇంకో 18 మెంబర్స్ యాడ్ అయితే, అంటే 270 ప్లస్ 2 పార్ట్స్ అనేది 270 ప్లస్ 18 అంతే. సారీ, గర్ల్స్ కదా, గర్ల్స్ని యాడ్ చేశాను, సారీ నాన్న. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి నాన్న? ఒక నిమిషం నాన్న. రైట్, 3 19s are 270 and 5 19s are 450. 5 19s are 450 కన్నా. మరి 270 వీళ్ళు గర్ల్స్ నాన్న. బాయ్స్లో ఎంతమంది? 18 కాబట్టి 18 అంటే నాన్న 468 కన్నా, 468 మెంబర్స్. అంటే 2 పార్ట్స్ అనేది 468 అయితే మరి వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్.
అంటే నాన్న ఇప్పుడు మనకు వచ్చింది బాయ్స్ కాబట్టి 3 parts అనేది 468 అయితే 1 part ఈక్వల్ టు 468/3. 3 ఎన్ టైమ్స్ నాన్న 1 టైమ్ 16లో 5 టైమ్స్ 156 అంటే 1 part 156 అయితే గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 2 parts ఉన్నారు 2 parts కాబట్టి 2 into 156 అంటే 2 into 156 అంటే 312 మెంబర్స్ గర్ల్స్ నాన్న. వాడు అడిగింది ఫైండ్ హౌ మెనీ న్యూ గర్ల్స్ మే బీ అడ్మిటెడ్ సో దట్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఎంతమంది గర్ల్స్ జాయిన్ అయ్యారు, అంతకుముందు ఎంతమంది ఉన్నారు 270, ఇప్పుడు ఎంత అయ్యారు 312. అంటే 312లో నుంచి 270 తీసేయాలి నాన్న. 270 తీసేస్తే అయ్యొక 30 12 అంటే 42 మెంబర్స్ న్యూ గర్ల్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు. న్యూ గర్ల్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు అంటే కొత్తగా ఎంతమంది అమ్మాయిలు జాయిన్ అయ్యారు, ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు అని అడిగాడు. ఇది క్వశ్చన్ నాన్న. కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ x = 90, తర్వాత బాయ్స్ గర్ల్స్ ఎంతమందో కనుక్కున్నాం, తర్వాత రేషియో 2:3. ఎప్పుడైంది 2:3? ప్లస్ 18 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత 468 అయింది కదా, అప్పుడైంది. అంటే 3 parts అనేది 468 అయితే 1 part కనుక్కున్నాం, 2 parts గర్ల్స్ కనుక్కున్నాం. రైట్ నాన్న, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూద్దాం. రోహన్ హ్యాస్ 3 times as many 2 rupees coins as he has 5 rupee coins. అంటే ముందు మనం ఇక్కడ 5 rupee coins నాన్న 5 rupee coins అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 rupee coins గురించి మాట్లాడదాం. Rohan has 3 times as many 2 rupee coins as he has 5 rupee coins. అంటే 5 rupee coins ని x అనుకుంటే 2 rupees coins ని 3x అనుకోవాలి, ఎందుకంటే 3 times అవుతుంది కాబట్టి. దీంట్లో మొత్తం టోటల్ ఎంత ఉంది నాన్న తన దగ్గర 77 రూపీస్. అంటే 5 rupees కాయిన్స్ x ఉంటాయి 5 into x ప్లస్ 2 rupees కాయిన్స్ 3x ఉంటాయి 3x ఈక్వల్ 77 రూపీస్. 5 into x 5x ప్లస్ 2 3s are 6x ఈక్వల్ 77. 5 plus 6 ఎంత నాన్న 11x. 11x ఈక్వల్ 77 అంటే x ఈక్వల్ 77/11 అంటే 11 దీంట్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, x ఈక్వల్ టు 7 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా 7 అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు 7 అవుతుంది కాబట్టి 5 rupees కాయిన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే నాన్న 7 ఉంటాయి. 2 rupees కాయిన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 2 rupees కాయిన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి నాన్న. 2 rupees కాయిన్స్ 3x కాబట్టి 3 7 21 ఉంటాయి. 21 కాయిన్స్ అండ్ 7 కాయిన్స్. రైట్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వన్ చూడండి. x² - y² - 9z² + 6yz 3 - 12 of a - b whole square. ఫస్ట్ దీన్ని చేద్దాం నాన్న, సింపుల్ గా చేద్దామా. రైట్. x², ఈ క్వశ్చన్ ని చూడగానే మీకు ఐడియా రావాలి, ఎందుకంటే ఇది y² z² yz అంటే ఇక్కడ నుంచి మనం డివైడ్ చేసుకోవటమే. మైనస్ ను కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ y² ప్లస్ 9z సైన్లన్నీ చేంజ్ అవుతాయి. 9z² ప్లస్ కాస్త ఏమవుతుంది -6yz. ఇలా రాసుకోవడానికి రీజన్ కూడా ఉంది నా. x² మైనస్ మీరు గమనించండి కన్నా y² ప్లస్ దీన్ని 3z హోల్ స్క్వేర్ మైనస్ 2 into y into 3z. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిసింది ఏంటి అంటే నాన్న a² + b² - 2ab ఫార్ములా. అంటే ఏంటి నాన్న a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి x² మైనస్ ఏం చేయొచ్చు నాన్న y - 3z హోల్ స్క్వేర్ కన్నా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ సింప్లిఫై అని ఇస్తాను నాన్న. ఇలాంటి క్వశ్చన్ని మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలి నాన్న. ఎక్స్టెండ్ చేసేటప్పుడు మీరు క్లియర్గా చూడండి నాన్న, a² - b² ఫార్ములా ఏంటో తెలుసా నాన్న, a + b ఇంటూ a - b. అంటే ఈ టర్మ్ మొత్తం a అయితే ఈ టర్మ్ మొత్తం b అవుతుంది. రైట్. ఇప్పుడు చేద్దాం చూడండి. x ప్లస్ b టర్మ్ కదా y - 3z అని రాశాను. రైట్. నెక్స్ట్ ఇదొక టర్మ్. మరి ఇప్పుడు వచ్చేసరికి నాన్న a - b అంటే x మైనస్ ఆఫ్ y - 3z
నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 3z కన్వర్ట్ అవుతుంది. ఇది నానా ఎక్స్ మైనస్ ఇంటూ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3z కన్వర్ట్ అవుతుంది. ఇది నానా ఇలా మనం మ్యాక్సిమం చేయొచ్చు. ఈ క్వశ్చన్ని కూడా చాలా సింపుల్గా అలానే చేయొచ్చు. మీకు అర్థమయ్యే రేంజ్లోనే నేను చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఆర్ఐఎంసీ క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చెప్పొచ్చు, కానీ మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా నవోదయ సైనిక్కి సంబంధించిన పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆ పేరెంట్స్కి కూడా కొంచెం క్లియర్గా అర్థం అవటం కోసం అండ్ పేపర్ లెవెల్ని తెలుసుకుంటే మన పిల్లోడు కూడా రాయొచ్చు, రాసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పటం కోసం మాత్రమే నేను ఈ వీడియోని తీయటం జరిగింది. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మన పిల్లలు చేసే క్వశ్చన్స్ ఓకేనా. 50% వస్తే క్వాలిఫై అయినట్టు ఆర్ఐఎంసీలో. అంటే 200కి ఎంత యావరేజ్గా 100 దాటాలి, 100 దాటితే వాడు క్వాలిఫై అయినట్టు ఓకేనా. కాబట్టి మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఇచ్చిన పేపర్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే కంపల్సరిగా క్వాలిఫై అవుతారు. కాబట్టి ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం వచ్చేసరికి ఆర్ఐఎంసీ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మేము సపరేట్గా టెస్ట్ పెట్టి ఆ తర్వాత ఆర్ఐఎంసీకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కోచింగ్ 1 ఇయర్ అయితే 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ 100% ఇస్తాము. అది ఎక్కడైనా సరే, విజయవాడలో అయినా సరే ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో ఎవరికన్నా అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. బాయ్. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.